సిద్ధరాజు వరల్డ్ చూస్తున్న ఆడియన్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ పవన్ కాగిత. మా హాస్పిటల్ పేరు వచ్చేసరికి ఇథోస్ డెంటల్. ఈరోజు ఎక్కువగా మనం చూస్తున్న సమస్య జ్ఞానదంతాల సమస్యనండి. ఇది నార్మల్గా యుక్త వయసులో ఉన్న మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ జ్ఞానదంతాల ప్రాబ్లం అనేది ఎక్కువగా కంగారు పడాల్సిన విషయం కాదండి. చాలామందికి ఏమవుతుంది అంటే ఈ మధ్యన మన ఫుడ్ యొక్క ప్రపోర్షన్స్ కానీ మన తినే ఆహార పదార్థాలు కానీ అన్నీ చాలా సాఫ్ట్ డైట్ అయిపోవడం వలన మనకి దవడ సైజ్ అనేది ఆటోమేటిక్గా ఎవల్యూషన్లో తగ్గుకుంటూ వస్తుంది. ఇది వరకు పెద్దవాళ్ళు వచ్చేసరికి వాళ్ళ ఫుడ్ చాలా గట్టి ఫుడ్ తినేవారు, ప్లస్ వాళ్ళ ఎక్కువగా అంతా కూడా ఫైబర్ డైట్ ఎక్కువగా ఉండేది. దానివల్ల మూడో దంతం ఒకటి అవసరపడే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మన డైట్ అంతా కూడా ఫైబర్ కంటెంట్ చాలా తగ్గిపోయింది, చాలా సాఫ్ట్ డైట్ అయిపోవడం వలన ఎవల్యూషన్ ప్రాసెస్లో మన దవడ సైజు ప్లస్ మూడో పన్ను అవసరమయ్యే అంతలాగా అవసరం లేకుండా పోయింది. సో నేచర్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుందండి మన బాడీలో ఏది అవసరమో ఏది అవసరం లేదో. దీన్ని అలాగే మనం వెస్టీజియల్ ఆర్గన్స్ అంటాం. అలా వెస్టీజియల్ ఆర్గన్స్ అనేవి మనకి జ్ఞానదంతాలతో పాటు అపెండిసైటిస్ కానీ లేకపోతే ఈ చెవి యొక్క చివరి భాగాలు కానీ ఇవన్నీ కూడా వెస్టీజియల్ ఆర్గన్స్లో ఒక భాగం. సో ఈ జ్ఞానదంతాలు ఎప్పుడైతే మనకి దవడ సైజు తగ్గిపోయిందో దాని వలన అవి స్పేస్ సరిపోక అవి లోపల ఇరుక్కుపోవడం అనేది జరుగుతుంది. ఈ జ్ఞానదంతాలు అనేది నార్మల్గా ఒక 18వ ఏట, ఆడపిల్లల్లో అయితే 16వ ఏట తర్వాత, మగపిల్లల్లో అయితే 18వ ఏట తర్వాత ఎరప్ట్ అవ్వడం మొదలెడతాయి. కొంతమందికి దవడ సైజు బాగుంటే ప్రాపర్గా కరెక్ట్ ప్లేస్లో ఎరప్ట్ అవుతాయి. కొంతమందికి దవడ సైజు చిన్నగా ఉన్నా, ముఖం చిన్నగా ఉన్నా, లేకపోతే పళ్ళు పెద్దగా ఉన్నా, లోపల అవి కంప్లీట్లీ బయటకు రాకపోవడం, లోపలే ఇరుక్కుపోవడం, లోపలే అడ్డంగా రావడం, ముందు పన్నుని ఢీ కొనడం, లేదా అనుకుంటే వెనక్కి వంగిపోయి ఉండడం, కొన్నిసార్లు పన్ను కిందకండా వాలిపోయి కింద ఉన్న నరాన్ని నొక్కడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పన్ను రావాల్సిన పొజిషన్లో రాకుండా అడ్డదిడ్డంగా ఉందో ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్స్ అనేవి దాని చుట్టూ పెరుగుతాయి. ఫుడ్ అక్కడ ఎక్కువ ఇరుక్కుపోవడం, దానికి తోడు బ్రష్ అంత చివరి వరకు వెళ్ళకపోవడం, క్లీన్ చేసుకునే అవకాశం ఎక్కువ లేకపోవడం వలన ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యి పన్ను నొప్పి రావడం అనేది ఉంటుంది. సో దీనికి పరిష్కారం ఏంటి? దీని యొక్క సివియారిటీ బట్టి దీని పరిష్కారం ఉంటుందండి. చాలా సందర్భాల్లో పన్ను తీసుకోవాల్సిన పని అయితే ఏమీ ఉండదు. పన్ను స్ట్రైట్గా ఉన్నా, పన్ను సరిగ్గా క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నా నార్మల్గా క్లీన్ చేసుకొని మందులు పెడితే ఆటోమేటిక్గా పెయిన్ అనేది తగ్గిపోతుంది. దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. కొన్నిసార్లు పన్ను వంకరగా ఉండడం వలన అక్కడ ఫుడ్ ఎక్కువగా చేరుకొని చుట్టుపక్కల ఉన్న చిగురు అనేది వాపు వస్తూ ఉంటుంది. దీన్ని పెరికోరనైటిస్ అంటారు. పెరికోరనైటిస్ అనేది ఫ్రీక్వెంట్గా మనకి వస్తూ ఉంటే నార్మల్ క్లీనింగ్ మందులు అనేది సరిపోతుందండి. కొన్నిసార్లు పెరికోరనైటిస్ చాలా లోపలికి ఇన్ఫెక్షన్ చేరుకుంటుంది, ఎక్కువగా పసుపడుతూ ఉంటుంది, అటు సైడ్ ఎక్కువగా వాపు వస్తూ ఉంటుంది, నోరు తెరవలేని సందర్భాలు చాలా ఉంటాయి. అటుపక్కన మొత్తం అంతా కూడా బోన్ కానీ లేకపోతే ఎముక కానీ జాయింట్ కానీ పట్టేస్తూ ఉంటారు, నోరు తెరవలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి కేసెస్లో ఒకసారి ఎక్స్రే తీసుకొని దాన్ని క్లుప్తంగా పరిశీలించి పన్ను తీసుకోవాల్సిన అవసరం ఉందో లేదో అనేది మేము చూసి చెప్తాం. ఒకవేళ పన్ను తీసుకోవాల్సిన అవసరం ఉంటే మా దగ్గర ప్రత్యేకంగా దీనికి ఓరల్ మాక్సిలోఫేషియల్ సర్జన్ అనే స్పెషలిస్ట్ ఉంటారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, నొప్పి లేకుండా చాలా సురక్షితంగా పన్ను ఈజీగా తీసేయచ్చు. ఒకసారి తీసేసిన తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక వారం రోజుల తర్వాత ఒకసారి వస్తే దాన్ని మళ్ళీ రివ్యూ చేసి అంత బాగానే ఉందో లేదో చూసి చెప్తాం. సో మీకు ఎటువంటి దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మల్ని కన్సల్ట్ చేయండి. నా పేరు డాక్టర్ పవన్ కాగిత, ఇథోస్ డెంటల్. నేను ఒక పీడియాట్రిక్ డెంటిస్ట్ని మరియు రూట్ కెనాల్ స్పెషలిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ని. మేము మా ఇథోస్ డెంటల్ అనే హాస్పిటల్లో మీకు భీమవరంలోనే కాకుండా మా సర్వీసెస్ గుంటూరు, హైదరాబాద్లో, కూకట్పల్లి, నర్సింగ్లోని, మంచిర్యాలలో కూడా మా సర్వీసెస్ అనేది అందుబాటులో ఉంటాయి.